సార్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ 3 ప్రాబ్లమ్స్ గురించి ఇన్సామ్నియా, న్యూరోపతి అండ్ వర్టిగో వీటన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్ ఉందా సార్? మన శరీరం లోపల అన్ని భాగాలు కూడా ఒకదాంతో ఒకటి చాలా ఇంటిగ్రేటెడ్గా ఒకదాంతో ఒకటి చాలా కాంప్రహెన్సివ్గా కలిసి పనిచేస్తాయి. అలాంటప్పుడు ఈ లక్షణాలు ఈ జబ్బులు ఇవన్నీ కూడా ఏంటంటే నరం తన పని తను సక్రమంగా చేయట్లేదు, మనిషి లోపల ఒక బ్యాలెన్స్ మెకానిజం ఉంటుంది, ఆ బ్యాలెన్స్ మెకానిజం సక్రమంగా పనిచేయట్లేదు, నిద్రకు సంబంధించి నిద్రను తెప్పించే కొన్ని రకాల హార్మోన్ సిస్టమ్స్ ఉంటాయి, అవి సక్రమంగా పనిచేయట్లేదు. ఇవన్నీ పనిచేయట్లేదు అనేది మనం ఒక్కొక్కదాన్ని విడివిడిగా చూసుకుంటే 4-5 రకాల జబ్బులు ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. కానీ వాస్తవానికి వీటన్నిటి వెనకమాల 2-3 కెమికల్స్ ఉండకూడనివి ఎక్కువ ఉండటము, ఉండాల్సిన తక్కువ ఉండటము జరుగుతుంది. ఆ 2-3 కనుక మనం పికప్ చేయగలిగి వాటిని కనిపెట్టగలిగితే ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. అందువలన ఈ లక్షణాలు ఎప్పుడూ కూడా ఇంకొక దాంతో కలిసే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే నరం సరిగ్గా పని చేయట్లేదు అనే లక్షణం ఉన్న మనిషికి ఈవెన్ గ్యాస్ ట్రబుల్ కూడా ఉంటుంది. వాళ్ళేమనుకుంటారంటే నాది గ్యాస్ ట్రబుల్ వేరే జబ్బు అనుకుంటారు. పేగు దీనికి దానికి సంబంధం కూడా, ఎందుకంటే పేగు లోపల కూడా కొన్ని నరాలు ఉంటాయి, వాటిని ఎంట్రిక్ అంటారు, ఎంట్రిక్ ప్లెక్సెస్ అంటారు. మామూలు నరాలు ఎవరికైతే సరిగ్గా పనిచేయట్లేదో అలాంటి వాళ్ళలో అది కూడా కొంత పని చేయకపోవచ్చు.